ఏ ఏ సర్వేలు చూసినా కూడా అక్షరాస్యతలో కొంచెం వెనుకబడే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టు కూడా చెప్పింది. ఈ అక్షరాస్యతతో మీ నగరి ప్రాంతం సో ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎక్కడ వెనకబడిందో నాకు తెలియదు. నాకైతే ఎక్కడ చూసినా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పిల్లల ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. పేదవాళ్ళు అయితే అప్పో సొప్పో చేసి కాన్వెంట్లకు కూడా పంపించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కానీ ఒక గౌరవపరంగా కానీ ఎలా ఎదుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఎడ్యుకేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజంగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన ఈ నాడు నేడు మనబడి కానీ, అమ్మఒడి కానీ, జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా కానుక. అంటే ఫారిన్ కంట్రీస్లో మీకు చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి తక్కువ, అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఒక గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ కన్నా గొప్పగా తయారు చేసి మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ ఏమంటారు బుక్స్, యూనిఫామ్, అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేదిలాగా అన్ని రకాలుగా వాళ్ళకి ఇది లేదు అనకుండా అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోగలుగుతున్నాడు. ఒక సొంత మేనమామలాగా అనేది ఈరోజు తల్లిదండ్రులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కార్పొరేట్ స్కూల్ నుంచి అందరూ తీసుకొని వచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే అంతగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేశారు. సో అక్షరాస్యత అనేది ఎంత ముఖ్యం అనేది ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేశారు.